శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం. భూలోక వైకుంఠం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే భూమిపైన నివాసం ఉండే స్థలమని అర్థం. శ్రీరంగం వచ్చిన తర్వాత మేమైతే హోటల్ స్టార్ నివాస్‌లో బుక్ చేసుకున్నాము. సో, ఎందుకంటే ఇది టెంపుల్‌కి అయితే నియర్ బై ఉండే. అండ్ ఇక్కడ స్టే అయితే మేము ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ముందే బుక్ చేసుకొని పెట్టుకున్నాము. అండ్ రూమ్స్ అయితే చాలా నీట్‌గా అనిపించింది. అండ్ ఈవెన్ అక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా బాగున్నారు. సో, రూమ్స్ ఏంటంటే 2 మెంబర్స్‌కి అయితే షేరింగ్ వచ్చేసి ₹1000 అండ్ 3 షేరింగ్ వచ్చేసి 1400 అండ్ 4 షేరింగ్ వచ్చేసి 1600 అయితే తీసుకున్నారు. అండ్ ఈవెన్ మా ఆంటీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మా అపోజిట్ రూమ్‌లో ఉన్నారు. సో, మా రూమ్‌లో ఏంటంటే మేము 4 మెంబర్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే రూమ్ చూడండి ఎంత బాగుందో. 4 మెంబర్స్ అండ్ టీవీ ఫెసిలిటీ ఉంది అండ్ ఏసీ ఉంది. ఈవెన్ రెస్ట్ రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. సో, మేమేంటంటే ఇక్కడ ఫ్రెష్ అయిపోయి అయితే టెంపుల్‌కి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. సో, ఎర్లీ మార్నింగ్ లైక్ ఆల్మోస్ట్ అరౌండ్ 9 వరకల్లా మేము కంప్లీట్‌గా ఫ్రెష్ అయిపోయి అయితే టెంపుల్‌కి వెళ్ళాము. అండ్ అక్కడ టెంపుల్ ముందైతే టిఫిన్ అయితే చేస్తున్నాము. సో, ఆంటీ వాళ్ళు ఒక ప్లేస్‌కి వెళ్లారు. అక్కడ క్రౌడ్ ఎక్కువైపోయేసరికి మేము ఇంకొక హోటల్ దగ్గరికి వచ్చాము. అండ్ అక్కడ ఆ ప్లేస్‌లో పొంగల్ ఫేమస్ అన్నారు. అండ్ టేస్ట్ బాగుంటుందంటే పొంగల్ ట్రై చేసాము. అండ్ పొంగల్‌తో పాటు ఇంకా అదర్ టిఫిన్స్ కూడా ట్రై చేసాము అందరం. ఒక ఊర్లో గుడి ఉంటేనే అసలు అక్కడికెళ్ళి మనం ప్రశాంతంగా గడపాలనుకుంటాము. అండ్ అక్కడికెళ్ళి పాజిటివ్ వైబ్స్ అదంతా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా విజిట్ చేస్తాం. మనశ్శాంతి కోరుకుంటాము. అలాంటిది ఊరు మొత్తం గుడుంటే అసలు గోపురాల మధ్యలో ఊరుంటే అదెలా ఉంటది? అసలు ఆ ఫీల్, ఆ వైబు చూడ్డానికైనా ఎంత బావుంటది చెప్పండి. సో, ఇక్కడ గూడా సేమ్ మన శ్రీరంగంలో కూడా టోటల్‌గా 21 గోపురాలనేదుంది. సో, 21 గోపురాలు కూడా కంప్లీట్‌గా విలేజ్‌లోనే అంటే ఆ ఊర్లోనే ఉంటుంది. అండ్ వ్యూ కూడా చూడడానికి చాలా బావుంటుంది. అండ్ ఒక్కొక్క గోపురం నుంచి నడుచుకుంటూ ఇంకో గోపురానికెళ్ళే గ్యాప్‌లో అక్కడ నంబర్ ఆఫ్ లైక్ హౌసెస్ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. సో, అదైతే చాలా అనిపిచ్చింది. పవిత్రమైన విష్ణు దేవాలయాలను దివ్యదేశాలు అంటారు. అండ్ ఆ దివ్యదేశాలు 108 అవి ఎక్కడెక్కడ ఎన్నున్నాయనేది నేను ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఒకసారి ప్రీవియస్ వీడియో అయితే చెక్ చేయండి. అండ్ ఏంటంటే 108 దివ్యదేశాలలో ఈ శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అనేది మొదటిదిగా మనం చెప్పుకుంటాము. ఈ శ్రీరంగం విష్ణువు తన శయన రూపంకి అంకితం చేయబడిన ప్లేస్ అని చెప్తారు. సో, అదే అండి మహావిష్ణువు పాలసముద్రంలో మన అనంతశేషుడి పైన పడుకొని ఉంటారు చూడండి. సేమ్ అదే ఉంటుంది. అండ్ ఇక్కడ రంగనాథ స్వామి ఐడిల్ కూడా సేమ్ పడుకున్న గెస్చర్ అలానే ఉంటుంది. అండ్ మేమైతే టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయ్యాము. అండ్ టెంపుల్ లోపలైతే చూడండి. సో, మేము కొంచెం 9, 10 ఆ టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువేమి అనిపించలేదు. బట్ ఉండే వరకైతే ఉన్నారు. సో, మాతో పాటు మా బామ్మగారు కూడా వచ్చారు కాబట్టి తన కోసం అయితే లైక్ సీనియర్ సిటిజన్ కోసం ఒక వెహికల్ అయితే అరేంజ్ చేస్తున్నారు. మేము ఇక్కడ తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో, తను వెళ్ళిపోయింది అంటే ఇంకా మేము రిమైనింగ్ పీపుల్ దర్శనానికి వెళ్ళొచ్చని అయితే వెళ్తున్నాము. సో, ఇక్కడ లోపలికి వెళ్ళే ప్రాసెస్‌లో నాకైతే రైట్ సైడ్‌లో ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ చూడండి. సో, అందరూ లైక్ ఈ ప్లేస్‌లో అయితే ఊయల కడుతున్నారు. అండ్ లాక్ ఏస్తున్నారు. లైక్ ఒక స్తంభానికి. అండ్ ఇదేంటి అని చెప్పేసి అయితే నేను అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. సో, అప్పుడేంటంటే అక్కడున్న ఆచారం వెనుక అర్థం ఏంటంటే తాళం లైక్ లాక్ చేయడం వల్ల ఏంటంటే భక్తులు తమ సమస్యలను తొలగించుకోవడానికి లైక్ ప్రతీకగా అక్కడ లాక్ ఏస్తారంట. లాక్ ఏసి రంగనాథ స్వామిని వేడుకుంటారంట. అండ్ క్రెడిల్ ఏంటంటే సేమ్ లైక్ పిల్లలు పుట్టాలని కానీ ఇఫ్ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి సంతానం మంచిగా జరగాలని చెప్పేసి అయితే ఇక్కడ ఊయల కడతారంట. అండ్ లాక్ ఏస్తారంట. నాకైతే అది మంచిగా అనిపించింది. కొన్ని టెంపుల్స్‌లో చెట్లకి ఊయల కట్టడం అయితే చూసాము. బట్ ఈ లాక్ వేయడం అయితే డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ ఇంకా మేము వెళ్ళైతే లైన్‌లో అయితే జాయిన్ అయ్యాము. అండ్ అన్ని టెంపుల్స్‌లానే ఈ టెంపుల్‌లో కూడా అసలు ఆర్కిటెక్ట్ ఎవరో గానీ ఆ స్కల్ప్చర్ అదైతే మాకైతే చాలా అనిపించింది. సో, చాలా నీట్‌గా డిజైన్ చేశారు. అండ్ ఇవన్నీ ఆ టైంలో కట్టడాలు కదా! చూడ్డానికైతే ఎంతో అనిపించింది. సో, మెల్లగా లైన్ మూవ్ అవుతుంది. మేము కూడా టెంపుల్ లోపలికి మూవ్ అవుతున్నాము. అండ్ ఆ స్కల్ప్చర్ అసలు ఆ ఆర్కిటెక్ట్ గురించే మేము కంప్లీట్‌గా డిస్కషన్ చేసుకుంటున్నాము. అసలు ఎలా చేశారు? ఏంటి? అండ్ ఇదైతే ఇప్పటి టెంపుల్ కాదు కదా! ఎన్నో ఇయర్స్ బ్యాక్ కట్టిన టెంపుల్.
టెంపుల్. అప్పుడే టెక్నాలజీ అంత బాగుంది. ఐ మీన్ టెక్నాలజీ ఇన్ ద సెన్స్ అసలు అప్పుడే ఇంత బాగా చేయగలిగారు అంటే అండ్ ఇప్పుడు ఇంకెంత చేస్తారు ఏంటి? అండ్ ఆ టైంలో దొరికిన స్టోన్స్ అసలు ఇప్పుడు అంత అవైలబుల్‌గా ఉంటున్నాయా లేదా అని చెప్పేసి సో, ఇంకా కొంచెం అలా అలా డిస్కషన్ చేసుకుంటూ అయితే మేము టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ లోపలికైతే ఎళ్ళేసి సో, మేమైతే రంగనాథ స్వామిని దర్శనం చేసుకున్నాము. అసలు శయన రూపంలో ఆయనైతే నిజంగా సో, పాల సముద్రంలో లక్ష్మీదేవి ఉన్నప్పుడు లైక్ హెడ్ కింద చేతి పెట్టుకొని ఎలా పడుకుంటారో సో, నాకైతే అలానే అనిపించింది. అసలు చూడగానే లిటరల్‌గా చెప్పాలంటే అసలు దేవుడి విగ్రహాలని లైక్ ఆ గర్భగుడి లోపలికి ఎంటర్ అయ్యి దగ్గర నుంచి చూస్తే అసలు పాజిటివ్ వైబే డిఫరెంట్. అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తదంటే అసలు అక్కడ ఉన్నంత సేపు ఇంకా కొంచెం ఎక్కువ టైం ఉంచితే బాగుంటుంది టెంపుల్‌లో అనిపిస్తది. కానీ ఏంటంటే మన టైం బ్యాడ్ అసలు ఎక్కువ టైం అక్కడ మనల్ని టెంపుల్‌లో ఉండనివ్వరు. సో, జస్ట్ ఇట్లా మనం దర్శించుకుంటాము. సో, తనివి తీరా దర్శనం చేసుకునే గ్యాప్‌లోనే ఇంకా వెళ్ళండి, వెళ్ళండి అని పంపిస్తారు. అండ్ ఇదే టెంపుల్ కాదు ఇలా చాలా టెంపుల్స్‌లో కూడా ఇలానే ఉంది. బట్ గర్భగుడి లోపలికెళ్ళిన తర్వాత అయితే అసలు ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే నేను చెప్పలేను. అండ్ డెఫినిట్‌గా మీరెప్పుడైతే అసలు శ్రీరంగం ఖచ్చితంగా మీ యొక్క విష్ లిస్ట్‌లో పెట్టుకోండి. అండ్ దర్శనం అయితే చేసుకోండి. అండ్ ఇంకేంటంటే శ్రీరంగంలో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అసలు ఆ వ్యూ పాయింట్ అయితే అల్టిమేట్ ఉంటదంట. సో, బట్ మాకేంటంటే మేమెళ్ళిన గ్యాంగ్‌లో ఒక ఫ్యామిలీ వాళ్ళకి సో, బామ్మగారు వచ్చారు కాబట్టి ఇంకా మేము వెయిట్ చేయడం అసలు కరెక్ట్ అనిపించలేదు. అందుకోసమే మేమైతే వ్యూ పాయింట్ మిస్ అయ్యాము. బట్ మీరైతే అసలు ఆ వ్యూ పాయింట్ మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ 21 గోపురాస్ ఇవన్నీ అయితే అసలు వ్యూ అసలు అల్టిమేట్ ఉంటదంట. సో, బెటర్ మీరెప్పుడు ఎళ్ళినా శ్రీరంగం అది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మేమైతే దర్శనం చేసుకొని అయితే బయటికొచ్చేసాము. బయటకొచ్చేసి ఇంకా సో, మా ఆంటీ వాళ్ళందరి కోసం వెయిట్ చేసాము. అండ్ అక్కడ వాళ్ళొచ్చేలోపు దగ్గరలో అయితే ఏదో శారీస్ ఆక్షన్ నడుస్తుందక్కడ. అండ్ అక్కడెళ్ళైతే కొంచెం చూసాము. అండ్ ఫైనల్‌గా అందరూ వచ్చిన తర్వాత ఇంకా కలిసేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో ప్లేస్ కూడా ఉంది కాబట్టి. ఇప్పుడు ఒకే టెంపుల్‌లో మేము టైమ్ స్పెండ్ చేస్తే కష్టం కదా! అండ్ మేము యాజ్ ఐ సెడ్ ఇన్ ఎర్లియర్ వీడియో టెంపోలో వచ్చాము. సో దట్ ఇక్కడ ఫినిష్ చేసుకుంటే ఇంకో టెంపుల్‌కెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే సో, ఎంత లైక్ పాసిబుల్ అయితే అంత ఎర్లీగా ఫినిష్ చేసుకొని మేమైతే బయటికెళ్తున్నాం. శ్రీరంగం ఈజ్ అ మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్. సో, డెఫినిట్‌గా టైం దొరికినప్పుడు ఒకసారి వచ్చేళ్ళండి. అండ్ ఈవెన్ వి ఆర్ ప్లానింగ్ వన్ మోర్ టైమ్. విల్ సీ వెదర్ ఇట్ విల్ హ్యాపెన్ ఆర్ నాట్. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ.